చెన్నారం గ్రామ ప్రజలకు మరియు మా కార్యకర్తలకు, నన్ను బలపరిచిన మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెన్నారం ప్లస్ ఆమ్లెటాప్ బోడియతండా ప్రజానికానికి నేను విన్నవించుకుంటున్న ఏంటంటే, ఇంతకుముందు గతంలో నేను మాజీ వార్డు సభ్యునిగా పనిచేసిన దాఖలాలున్నాయి. సో అదేవిధంగా నేను ఈరోజు నాకు మా పార్టీ పెద్దలు ప్లస్ ప్రజలు అందరి ఆశీర్వాదంతో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను బరిలో దించారు. దయచేసి నేను యూత్ ప్లస్ చిన్నలకు పెద్దలకు ఎవరికైనా నా వంతు సహాయంగా నేను అందరికీ ముందుకు సాగుతానని, దయచేసి నేనేమంటున్నానంటే, ఒకటి, మన గ్రామానికి వచ్చే నిధులు కావచ్చు ప్లస్ నేను చేసే పనులు కావచ్చు, నాలో నిజాయితీ ఉంది, అందరికీ సేవ చేయాలనుకుంటున్నా. ఆ సేవాభావంతో ముందుకు సాగుతానని నా చెన్నారం గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకుంటారని మేము ఆశాభావంతో ఉన్నాము. దయచేసి, ఎందుకంటే సేవ చేసే గుణం అందరికీ ఉండదు. అందులో భాగంగా మేమైతే ఖచ్చితంగా మా ఊర్లో కొంత ఇప్పుడు ఉన్నాయి పనులు, తాత్కాలికంగా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు చేయాల్సిందే. గతంలో మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గారు కొన్ని సీసీ రోడ్లు కావచ్చు, అండర్ డ్రైనేజ్లు కావచ్చు, చాలా వరకు చేసిన దాఖలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. అది ఏమున్నా మా ప్రభుత్వంతో మేము సాధ్యమైనంత వరకు పోరాడి ఇవి ఖచ్చితమైన పనులు చేస్తామని చెప్పి ఈ మీడియా ప్లస్ మా చెన్నారం గ్రామ ప్రజానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు కొంత రోడ్ అయింది, బీటీ రోడ్డు కొంచెం ఇక్కడ విటాయపల్లి టు చెన్నారం వరకు వచ్చింది, అది కూడా సగం వచ్చింది. అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ చుక్కాపూర్ వెళ్ళాలి అంటే చాలా ఘోరం, ప్రజలకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి అది కూడా మేము దానికి ఏడికెళ్ళానో ఆడికెళ్ళి అది రోడ్ అయ్యే విధంగా మేము ఖచ్చితంగా మా క్యాడర్ కావచ్చు, మా పార్టీ కావచ్చు, పార్టీకి అతీతం కాకుండా ఎవరు ఉన్నటువంటి లీడర్ల తానికి కూడా వెళ్ళి ఖచ్చితంగా పనులు కావాలని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా చెన్నారం ముఖ్యంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, చెన్నారం గ్రామ ప్రజలు ఎవరైతే జనంలో ఉండి ఎవరైతే ముందుకు సాగి పనిచేస్తారో అది గమనించి ఖచ్చితంగా మరి మాకు బలపరిచిన మా క్యాడర్కు ప్లస్ మా ప్రజానికానికి, మాకు ఆశీర్వదించిన ప్రజానికానికి, అదేవిధంగా ఈ బ్యాటు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరొకసారి నేను గ్రామ ప్రజలకు విన్నవించుకుంటున్నది ఏమిటంటే, మన బ్యాలెట్లో 3వ నంబర్ అయినటువంటి బ్యాటు గుర్తు మీద ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని కోరుతా ఉన్నాను. దయచేసి మీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో వ్యవస్థ ఎట్లా ఉందంటే అంత బాగలేదు. ఇప్పుడు ఇన్ని రోజులు ఒకవైపు ఉంటే ఇప్పుడు ఒక తరం ఈ యువత స్ఫూర్తిదాయకంగా తీసుకొని మాకు ముందుండి నడిపించగలరని నేను మా సోదరులకు, మా కార్యకర్తలకు అందరికీ, మా ప్రజానికానికి, చెన్నారం గ్రామ ప్రజానికానికి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.